ప్రార్థిస్తున్నాం. తండ్రి వందనము ప్రభా. నీ నోటి నుండి వచ్చిన వాక్యం అది నిష్ఫలముగా వెనకకు మరలక అది భూమి మీద ఫలాన్ని ఫైరుల్ని కలిపి చేస్తుందని సెలవిచ్చావు తండ్రి. జీవం కలిగిన నీ వాక్య భాగాన్ని వివరిస్తుంటున్నాడు ప్రభా. అది ఏ హృదయంలో ప్రవేశిస్తుందో అనేకమైన స్థానాలు తీసుకురావడానికి మీ సహాయం చేయండి తండ్రి. తండ్రి నేను సిద్ధపరచుకున్న వాక్య భాగాలు కాదవి, నువ్వు సిద్ధపరిచిన వాక్య భాగాలు ప్రభావి. దేవా నీ శక్తితో నీ బలంతో దాచబడిన నీ వాక్యం యొక్క సంపద నేటి సంఘానికి అది మూలంగా ప్రభు ప్రధానమైనగా నిలబెట్టి ఆశీర్వదించమని ప్రభు యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని వాక్య భాగాల్లో నేను చెప్పే వాక్య భాగం తర్వాత ఇప్పుడు చెప్పే వాక్య భాగాలు మరి ఏ విధంగా దేవుడు నడిపిస్తాడో నాకు తెలియదు, ఎవరు ఉపయోగకరంగా నడిపిస్తాడో ఎలా నడిపిస్తాడో నాకు తెలియదు. ఆ వాక్య భాగాలు నేను ముందు పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను తర్వాత సీయోను నీతి గురించి ఇప్పటికీ 3 క్లాసెస్ అయింది దగ్గర. ఇది 4వ క్లాస్. ఇది సీయోను అనేది గురించి చెప్పాను. నేను ఎక్కడ ఆఫ్ చేశానంటే సీయోను పర్వతం అనేది చాలా ఎత్తైన పర్వతం అని, దానికి చుట్టూ ఉన్నటువంటి పర్వతాలు ఒకటి సినాయి కొండ ఒకటి, తర్వాత కొత్త నిబంధనలో హెర్మోన్ కొండ ఒకటి, తర్వాత కల్వరి కొండ ఒకటి, దావీదు ఎక్కినటువంటి పర్వతం అది ఒలివల కొండ ఒకటి. ఇవన్నీ కూడా యెరూషలేములో చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ కూడా భూమికి పునాదులుగా ఉన్నటువంటి పర్వతాలు ఇవన్నీ కూడా అని బైబిల్ చెప్తుంది. వాక్యం ఎక్కడో రాయబడింది కీర్తనలో. భూమికి పునాదులుగా ఉన్నటువంటి పర్వతాలు అవన్నీ కూడా అవి ఆది కాలంలోనే ఈ పర్వతాల మీద భూమి నిలబడి ఉంది. భూమి శూన్యంలో నిలబడి ఉంది. శూన్యంలో భూమిని ఎలాడతీసాడు ఏ భూమిలో ఉంది. ఈ భూమికి పునాదులుగా ఉన్న పర్వతం ఉన్నారా అని చెప్పబడింది కీర్తన గ్రంథంలో ఉంది. రిఫరెన్స్ చూసుకోండి, తెలుసు కాబట్టి మీ అందరికీ. నేను ఇప్పుడు తీయలేదు కాబట్టి చూసుకునే దాంట్లో భూమికి పునాదులుగా ఉన్న పర్వతం ఉన్నారా. ఈ పర్వత శ్రేణి మీద దేవుడు భూమిని సపోర్ట్ చేయబడ్డ ఈ పర్వత శ్రేణి మీద భూమి ఆది భూమి అయినా ఇప్పుడు కాదు భూమి అయినా భూమి ఒకటే మార్పు చెందినటువంటిది భూమి. తర్వాత దేవుడు పరిశుద్ధ సంఘాన్ని ఈ పరిశుద్ధమైన పర్వతాల మీద ఏర్పాటు చేస్తున్నాడు. ఈ పరిశుద్ధమైన పర్వతాలు అనేవి ఒకటి సినాయి కొండ అనుభవం, రెండవదిగా దీనికి రూపాంతర కొండ, మధ్యలో దీనికి ప్రభు యొక్క రూపాంతర కొండ ఉంది. తర్వాత మధ్యలో ఇంకా రాబోయే సియోను కొండ ఉంది. సియోను కొండ ఉన్న ప్రభు దాని మీద పాపం పెడతాడు. తర్వాత ఒలివల కొండ ఉంది. తర్వాత యెరూషలేములో కల్వరి కొండ ఉంది. ఇవన్నీ యెరూషలేములో ఉన్నటువంటి చుట్టూ ఈ పర్వతాలు ఏర్పాటు చేశాడు ప్రభు. ఎందుకు ఏర్పాటు చేశాడు అనేది అది ఆ విషయాల సబ్జెక్టు వేరే అయిపోతాయి. ఈ పర్వతాలు అనేవి ఒక విశ్వాస హృదయంలో కట్టబడాలి. ఒక సినాయి కొండ అనుభవం గురించి ఇప్పుడు చెప్పడం లేదు, కానీ సియోను కొండ అనుభవంలో ఆయన దావీదు చూపుడుగా ప్రభు ప్రత్యక్షమయ్యే స్థాయిలో ఆయన వేకు చూపుగా ప్రత్యక్షమవుతాడు. ఆయన వేకు చూపుగా ప్రభు ప్రత్యక్షమయ్యి ఆయన సియోను కొండ మీద రాజ్యం వెళ్తాడు. అప్పుడు ఒక లోయ ఏర్పడుతుంది. ఆ లోయ యెహోషాపాతు లోయ అనే లోయ ఏర్పడుతుంది. ప్రభు న్యాయం చేస్తాడు అనేది బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇవన్నీ చెప్తున్నారంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుని వాక్యం యొక్క సంపద నిలబడకపోతే, వాక్యం యొక్క ఫౌండేషన్ అంటే ఆ ఫౌండేషన్ అంటే మూలాలు ముఖ్య మాట. ఫౌండేషన్ అంటే ఒక వ్యక్తి ఫౌండేషన్ అంటే ఒక వ్యక్తి తెలుగులో మాట చెప్పండి నాకు తెలియదు రాటల్లా. ఫౌండేషన్ అంటే ఇళ్ళకి ఫౌండేషన్ వేస్తారు కదా, పునాది వేస్తారు కదా. అలాగే రక్షణ అనేది ఒక వ్యక్తి జీవితానికి పునాది. అది పునాది లేకపోతే సంఘాలు కట్టబడవు. ఎంత సంఘం కట్టినా సరే గాలి వస్తే పడిపోద్ది. చిన్న గాలి వస్తే పడిపోద్ది, చిన్న తుఫాను వస్తే పడిపోద్ది, సంఘం గెలివి అయిపోద్ది. అది క్రీస్తు రక్తం మీద కట్టబడాలి. క్రీస్తు రక్తం మీద పునాది మీద కట్టబడాలి. క్రీస్తు రక్తం యొక్క పునాది రక్షణ కార్యంలో ఒక వ్యక్తికి అనుగ్రహించే రక్షణ కార్యంలో చాలా బలమైన పునాది. ఏ ఆశ్రయం ఉండదు మన జీవితంలో.
ఆ రక్షణ పట్టుకుని ఏడిచే వాళ్ళు పెద్దలు ఉన్నారు, సమూహం ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, కాపులు ఉన్నారు. ఆ రక్షణ పట్టుకుని ఎలాడేవారు? ఆయన కొట్టినా సరే ఆ రక్షణ పట్టుకొని, ఆ సిలువ గాయాలు పట్టుకొని, ఆ మేకులు పట్టుకొని ఎలాడేవారు ఉన్నారండి సేవకులు. లేకపోతే సంఘం కట్టబడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంఘం కట్టబడదు. అనుభవపూర్వకంగా చెప్తున్నాను మీకు నేను విషయాన్ని, ఏదో మీకు చెప్పడం కాదు. దాని లేక విశ్వాస జీవితంలో సంఘం దొల్లిపోయి, సంఘం మాట వినకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక సేవకుడు నిలబడవలసిన స్థానం ఏంటంటే కల్వరి కొండ మీద ప్రాణం పెట్టినటువంటి ప్రభు. ఆ స్థానం నీ రక్షణ కార్యంలో ప్రకాశించిన ఆ స్థానంలో దాన్ని పట్టుకొని, ఆ పరిశుద్ధమైన పాదాలు పట్టుకొని, ఆ మేకులు పట్టుకుని ఎలాడతాడండి. ఆ మేకులు పట్టుకుని ఎలాడతాడు. కాపరి యొక్క దర్శనం, కాపరి యొక్క దర్శనం అండి. కాపరి యొక్క దర్శనం డబ్బు కాదు, హోదాలు కాదు, అసహించడానికి మరి ఏది కూడా కాదు. ఈ లోక ధనం కాదు, ఈ లోక బంగారం కాదు అసహించడానికి. కాపరి యొక్క హృదయం ఏంటంటే ప్రభు యొక్క హృదయం. కాపరి యొక్క హృదయం ప్రభు యొక్క హృదయం. కాపరి యొక్క హృదయం క్రీస్తు యేసు యొక్క శిల్వానుభవం. కాపరి యొక్క హృదయం పునరుత్థానం యొక్క బలం. కాపరి యొక్క హృదయం పునరుత్థానంలో ప్రకాశించే మహిమ యొక్క స్థానాలు, కాపరి యొక్క స్థానాలు. అవి నీటి పరిశుద్ధుల్లో ఉండాలని ప్రభు కోరుకున్నాడండి. ఎక్కడున్నాయి ఆ స్థానాలు ఇప్పుడు? ఎక్కడున్నాయి ఆ స్థానాలు ఇప్పుడు? ఎక్కడున్నాయి ఆ స్థానాలు ఇప్పుడు? నా హృదయం మండుతుంటే చెప్తున్నాను వాక్యం ఇది, మండుతుంటే చెప్పే వాక్యం. నేనేమి అసహ్యం చెప్పడానికి ఇక్కడ కూర్చోలేదు. నేను ఆ జీవితం పనికిరాని జీవితం. ఎందుకంటే ఇటువంటి స్థానాన్ని ప్రభు ఇచ్చినందుకు ఈ స్థానాలు నేను దుర్వినియోగం చేయకుండా దేవుని సన్నిధిలో ఈ సమయాన్ని, ఈ వాక్య భాగాలు చెప్పడానికి ఒక వీక్ మాత్రమే కాదు, అనేకుల్లో ఈ వాక్యం ప్రబలాలని ప్రభు ఇచ్చినటువంటి స్థానాలు ఒకటి మీకు మాత్రమే కాదు, నాకు ఇక్కడ కూర్చొని వాళ్ళకి, నా హృదయ అంతరంగంలో ఈ స్థానాలు లేకుండా తెచ్చిపెట్టుకునే స్థానాలు మీ ముందు చెప్పడానికి నేను ఇక్కడ కూర్చోలేదు. నా వల్ల కాదు. తెచ్చిపెట్టుకునే సబ్జెక్ట్ నేను మీ ముందు మాట్లాడడానికి నాకు కుదరదు. ఏదైనా ఒక సబ్జెక్ట్ ప్రారంభించినా సరే అది దాంట్లో నుంచి ఎందుకు డివైడ్ అయిపోతున్నారంటే హృదయంలో అంతరంగంలో ఉన్నటువంటి అక్కులిమి వేరు. అక్కులిమి వేరండి, మండే కులిమి. అబ్రహాంకు చూపించినటువంటిది ఆయన ఆ యొక్క జంతువులు ఆ యొక్క మొండాలు తలలు వేచిస్తున్నప్పుడు దాంట్లో రాల్చున్న పొయ్యి అగ్ని బయలుదేరింది. అటువంటి రాల్చున్న పొయ్యి అగ్ని నేటి విశ్వాస హృదయంలో ఉండాలండి. విశ్వాస హృదయాలు లేకపోతే మండకపోతే, పరిశుద్ధాత్మ మంట మండకపోతే దేవుని యొక్క నిబంధన రక్తంలో ఉన్నటువంటి పునరుత్థాన మహిమను ఆ వ్యక్తి చూడలేరండి. ఒక దాన్ని పట్టుకుని ఎలాంటిది కాదు, క్రీస్తు యొక్క శిలువ యొక్క మేకులు పట్టుకుని వేలాడాలి. ఆ రక్త కోణాలు పట్టుకుని వేలాడాలండి ఒక వ్యక్తి. అప్పుడు దానికి ఫలితం ఉంటుంది, లేకపోతే ఫలితం ఉండదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటాను. నేను చెప్తున్నాను, సబ్జెక్టులు ముందుకెళ్తున్నాను. ఆ పర్వతాలు ఉన్నాయి, చుట్టూ పర్వతాలు దాచిపెట్టబడింది. ఆ పర్వతాలలో ఇప్పుడు కంప్యూటర్స్ వస్తున్నాయి, ఎన్నో ఉన్నాయి, ఎన్నో చూస్తున్నాం. కానీ అప్పుడు కంప్యూటర్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థానం. ఆ కంప్యూటర్ మహిమ యొక్క కంప్యూటర్ నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి స్థలాన్ని చూపించాడు. బైబిల్లో ఎంతవరకు చూపించాడంటే నీకు ఎంతవరకు అర్హత ఉందో అంతవరకు చూపించాడు. ఎంతవరకు అర్హత ఉందో అంతవరకు చూపించాడు. ఎంతవరకు ప్రభువులో జీవిస్తున్నామో అంతవరకు చూపించాడు. పరిపూర్ణమైన స్థానాన్ని చూపించలేదు ఏ వ్యక్తికి కూడా. సీయోను కొండ పరిపూర్ణమైనది. ఈ పరిపూర్ణమైన స్థానంలో అనేకమైన దాచిపెట్టబడి ఉన్నాయి సీయోను కొండలో, పర్వతం మీద. అప్పుడు సినాయి కొండ అనుభవంలో ఏదో చెప్పాను కాబట్టి అది మొట్టమొదట సినాయి పర్వతం మీద నుంచి దేవుని యొక్క మహిమ ప్రజ్వలించటం, దేవుని యొక్క అగ్ని కణాలు ప్రజ్వలించబడటం, అక్కడ స్వార్థ ప్రకటించబడటం, లోకంలో గాలులు, అగ్ని ఇవన్నీ కూడా స్వార్థ ప్రకటించడం, తర్వాత ఉరుములు స్వార్థ ప్రకటించడం, ఉరుముల శబ్దంలో దేవుని స్వరం ఏకమై ప్రపంచమంతా అంటే యెరూషలేము కొండల చుట్టూ దేశాలను కూడా వినటం, వారు భయపడటం. అవన్నీ చెప్పాను నేను. ఒక 2 years చెప్తున్నాను అంతే సబ్జెక్ట్. ఒక మాట అవన్నీ చెప్పాను. మీరు విన్నారు లేదు నాకు తెలియదు. వాట్సాప్ లో మెసేజ్ మీరు విన్నారు లేదు తెలియదు. వినండి. వినకపోతే ఈ సబ్జెక్ట్ అర్థం కాదు. ఒక వ్యక్తి జీవితంలో కొంచెం తెలిస్తే మాకు అన్ని తెలుసు అనుకుంటారండి. అది తప్పు. ఒక పరిపూర్ణుడే ఒక వ్యక్తి అన్ని తెలిసినా ఏమీ తెలియదు అనుకుంటాడు. ఎంత పరిపూర్ణత చెందిన వ్యక్తి కూడా బైబిల్ చదువుకుంది. నాకు అనిపిస్తుంది బైబిల్లో ఒక చిన్న అక్షరం కూడా మీకు చెప్పలేదేమో అనుకుంటా నేను. ఒక అక్షరం లేకపోతే ఒక చిన్న పదం చెప్పలేదేమో ఈ బైబిల్ గ్రంథం మొత్తం అందట్లో అనుకుంటుంది నా హృదయం. నాకు అన్ని తెలుసు అని ఇప్పుడు అనుకోను నేను. నాకు ఏమీ తెలియదు చెప్పాలంటే. ఒక రామకురాలైనటువంటి జీవితంలో ప్రభు యొక్క తేజస్సు ప్రకాశించేది, ఆ తేజస్సు యొక్క ప్రతిరూపం, ఆ తేజస్సు యొక్క ప్రతిబింబం, ఆ తేజస్సు యొక్క అదేంటి మినిస్ట్రీ సేవ అనేది అది ఇచ్చాడు దేవుడు నాకు. అది ఇచ్చాడు దేవుడు. మరేది నేను పొందుకోవడానికి నాకు అర్హత లేదు. ఆయన ప్రభావం యొక్క మహిమలు, ఆయన యొక్క మహిమ తేజస్సులో ప్రకాశించిన క్రీస్తు యేసు యొక్క దివ్యమైన సత్యాన్ని
మీ ముందు చెప్పడానికి ప్రభు నిలబెట్టిన ఈ స్థానాలు మీ ముందు నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. దేవుని దగ్గర వీటిని సద్వినియోగం చేసుకుంటున్నాను. ఈ కొండ సినాయకొండ అనుభవం అంత చెప్పలేను. ఎంత చెప్పారో ఈ సబ్జెక్ట్ అవుతుంది ఈరోజు. సినాయకొండ అనుభవం, ధర్మశాస్త్రం యొక్క ముసుగు తీయబడిందండి. కలవరి కుండలో దాచబడినప్పుడు ధర్మశాస్త్రం ముసుగుని చీల్చివేశాడండి. నీ ఉదయాన్ని కప్పుకొని ఉన్న ధర్మశాస్త్రం యొక్క ముసుగు, నాకు అన్ని తెలుసు అనుకున్నటువంటి ముసుగు, నాకంటే మించిన వారు ఎవరు లేరు అనుకున్నటువంటి ఆ ముసుగు, కలవరి శిలువ యొక్క రక్తంలో అది ముసుగు తెరవబడాలి, అది చీల్చబడాలి. అది చీల్చబడకపోతే పరిచర్య ఇవ్వబడదు అన్న విషయాన్ని చెప్తున్నాను. పరిచర్య అనేది అమూల్యమైనటువంటిది. పరిశుద్ధుని యొక్క ప్రేమలో, పరిశుద్ధుని యొక్క నీతిలో, గుణగణాలలో ఆ పరిచర్య ఒక హృదయాన్ని ఇవ్వబడాలి. ఏ స్థానంలో ఒక వ్యక్తి కోల్పోయినా ఆ స్థానంలో నుంచి అతడు త్రోసివేయబడతాడు అనే విషయం మాట్లాడుతున్నాను. ఒక ప్రేమ విషయంలో ఒక వ్యక్తి కోల్పోయారా, ఆ ప్రేమ విషయంలో కోల్పోయిన వ్యక్తికి పరిచర్య నుంచి వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దేవుని యొక్క అతీతమైన పరిచర్య ప్రభు కలవరి రక్తంలో అనుగ్రహించినప్పుడు ఏ విధంగా ఆ పరిచర్యను కొనసాగిస్తున్నాం అనేది ఒకసారి మనం యోచించుకోవాలి. చెప్పాను నేను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కంప్యూటర్ అంటే పోలుస్తున్నాను అంతే, అంతేగాని ఇది ఈక్వల్ అని కాదు. ఆ యొక్క జ్ఞానం యొక్క ఆ యొక్క తేజస్సు, జ్ఞానం యొక్క మహిమ, ఆ జ్ఞానం యొక్క పునరుత్థానం యొక్క మహిమ, పునరుత్థానం యొక్క జ్ఞానం, అవన్నీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి పరిపూర్ణమైన ఒక వ్యక్తిలో అది పొందుపరచాడండి. అది పొందుపరచకపోతే ఆ జ్ఞానాత్మతో సంఘం ఏర్పాటు చేయడానికి ఆ వ్యక్తికి అధికారం లేదు. సంఘం అనేది క్రీస్తు మహిమలో నుంచి పంచబడిన దొల్లించబడిన క్రీస్తు మహిమలో నుండి ప్రకాశించినటువంటి ఒక తునకటి సంఘం అది క్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రభావం నుండి బయట తీయబడినటువంటి ఆ సంఘం అనేది మహిమ ప్రభావాలతో, క్రీస్తు యొక్క మహిమ యొక్క వస్త్రాలతో కప్పబడిందని సంఘం. తెలీదా? ఇంతవరకు ఉన్నది తెలీదా? అటువంటి సంఘానికి మనం ఏం బోధిస్తున్నాం? చెత్తతో బోధిస్తున్నామా? చదారంతో బోధిస్తున్నామా? దేవుని వాక్యం యొక్క మహిమ యొక్క ప్రభావంతో నీ హృదయం ప్రకాశించగా ఆ రేణువులు సంఘం మీద పడుతున్నాయా? సభ్యుల మీద పడుతున్నాయా? తగులాట్లో, దెబ్బలాట్లో, పనికిరానటువంటివి అవి సంఘం మీద పడుతున్నాయా? ఇప్పుడు మన సంఘాలు చూస్తాం కదా. నేను చెప్పేది కాదు ఇది, మీకు అదే తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసు. ఏం చూస్తున్నాం సంఘాల్లో ఇప్పుడు అనేది ప్రభు మనతో మాట్లాడే విషయం. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ యొక్క అంతర్మందిరం వీటన్నిటిని ఫోకస్ చేస్తుంది. అంతర్మందిరంలో క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క ప్రభావం లేకపోతే, ఒకటో కొరింథీ రాసిన పత్రిక 3:16 వచనంలో దేవుని ఆలయంగా లేకపోతే, చెత్తతో చెదారంతో దాన్ని కడితే, విలువైన రాళ్లతో కట్టబడకుండా, విలువైన బంగారంతో కట్టబడకుండా, అంటే బంగారం అంటే క్రీస్తు యొక్క దైవత్వంతో, క్రీస్తు యేసు యొక్క నమూనాతో నీ అంతర్మందిరం కట్టబడితే సంఘం కట్టబడుతుందండి, లేదా కట్టబడదు. నీ బోధలు క్రీస్తు మహిమకు దీటుగా నిలబడతాయి. నీ బోధలు క్రీస్తు యేసు యొక్క రక్తం నుంచి క్రీస్తు మహిమకు ఆ దీటుగా నిలబడతాయండి. నీ యొక్క ప్రార్థన అనుభవాలు సినాయకొండ పర్వతం చుట్టూ నిలబడినటువంటి ప్రార్థన అనుభవాలు, సినాయకొండ పరిపూర్ణమైనటువంటి స్థానంలో నిలబడింది. వీటన్నిటిలో ఆ పరిపూర్ణమైన స్థానంలో ప్రభు యొక్క మహిమ పూర్ణుడు దిగొస్తాడు. వేకు చుక్కవలే ప్రభు ఆయన వేకు చుక్క ఎలా ఉదయిస్తో అలా ఉదయిస్తాడు ఆయన. రెండవ దశలో అర్థం చేసుకుని చెప్పేది నేను తప్పుడు సిద్ధాంతాలుగా చెప్పేది. రెండో దశలో మేఘారుడే ప్రభు వస్తాడు. సంఘం కురిపోయిన తర్వాత రెండవ దశలో ప్రభు ఆయన వచ్చేటువంటి అగ్ని రూపకంగా ప్రభు బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం రాయబడినట్లుగా వేకు చుక్కోవాలి ప్రభు దావీదు చిగురులో ఆయన ప్రకాశిస్తాడు. దావీదు చిగురు ఒకటి, ఆయన శరీర రూపంగా ప్రభు ఈ లోకంలో వచ్చినటువంటి స్థానం. రెండవది దావీదు చిగురు, వంశానుక్రమంలో వచ్చిన దావీదు చిగురు. అది ఒకటైతే ఆయన ఈ లోకంలో మానవ స్వరూపిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానం. ఆ వేరు చిగురులో ప్రభు తన యొక్క మహిమ యొక్క స్థానాలు ఏకం చేసుకుని సినాయకుల మీద ప్రభు నిలబడతాడండి. జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం అర్థం కాకుండా, వాక్యం తెలియకుండా, వాక్యంలో ఒక వ్యక్తి పరిపూర్ణ స్థానాలు పొందకుండా వాక్యం చెప్పొద్దండి వాక్యం. ఎందుకంటే ఒకవేళ ఆత్మలో ఆ యొక్క రక్షణ స్థానం ఉంటే, ఈ రక్షణ స్థానం నిన్ను రెక్కలు కట్టించి, మహిమ యొక్క రెక్కలు కట్టించి మహిమ స్థానంలోనికి నేను నడిపిస్తుంది. అది ఒక విశ్వాస యొక్క ప్రత్యక్షత. రక్షణ యొక్క బాహుళ్యం అన్నాడు 33 విషయాలు.
రక్షణ యొక్క బాహుళ్యం సమృద్ధికి కలుగుతుంది. రక్షణ బాహుళ్యం విస్తరిస్తుంది. రక్షణ బాహుళ్యం, రక్షణ ఆ హృదయం నుండి చచ్చిపోదండి. అది రక్షణ కాదు. రక్షణ అనేది జీవం కలిగిన దేవుని ఆత్మ నీకు రెక్కలు కలిగించి మహిమ యొక్క ప్రదేశాలకి జ్ఞాపకం తీసుకువెళ్ళి చూపిస్తుంది బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం పరలోక మహిమకి ఎలా కట్టబడిందో, ఈ బైబిల్ గ్రంథం పరలోక మహిమ నుంచి ఎలా తీయబడిందో, నీ అంతరంగంలో ఉన్న రక్షణ కార్యం ఈ స్థానాల్లోకి నేను తీసుకున్నప్పుడు నేను బుడక మాటలు మాట్లాడతలేదండి. ఎక్కడో బుడక మాట తెచ్చి మాట్లాడట్లా. స్వచ్ఛమైన వాక్యాన్ని, హృదయంలో ప్రభావం గ్రహించిన వాక్యాన్ని మీ ముందు చెప్తున్నాను. నేను అంతే మీ ముందు చెప్తున్నాను. తీసుకుంటారా? తీసుకోండి. అవసరం లేదనుకుంటారా? మీరున్న స్థితిలో నుంచి ఒక ఇంచు కూడా పైకి వెళ్ళలేరంటే ముందుకు వెళ్ళలేరు అన్నమాట. ఈ వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక ఈ సియోను పర్వతం ఒక విషయం మీతో మాట్లాడుతున్నా. ప్రార్థన అనుభవాల గురించి మీతో మాట్లాడుతున్నాను. 133 దావీదు కీర్తనలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, సియోను కొండని దిగవచ్చు హెర్మోన్ పర్వతం అనేది చాలా ఎత్తైన పర్వతం. అది కూడా 133 దావీదు కీర్తనలో రాయబడిన హెర్మోను, మత్తయి సువార్త 17 అధ్యాయంలో రాయబడినటువంటి హెర్మోను, అలాగే మార్కు లూకా సువార్తలో రాయబడినటువంటి హెర్మోన్ ఎత్తైన పర్వతం అన్ని కూడా ఒకటే. హెర్మోన్ పర్వతం చాలా ఎత్తైన పర్వతం. ఆ ఎత్తైన పర్వతం అనేది ప్రార్థన అనుభవానికి సాదృశ్యం ఉంది, చూపించబడుతుంది. ప్రార్థన అనుభవాల్లో ఎత్తైన శిఖరం మీద ఎక్కకపోతే ఉపదేశాలు ఉన్నత వినియోగం ఉండవు. అది నేను గ్రహించుకుంది. ఏంటి ఎత్తైన శిఖరం యొక్క అనుభవం ఏంటి? ప్రార్థన అనుభవం. చిన్న ప్రార్థన చేస్తున్నా దేవుడు వింటాడు. చర్చిలో కూర్చొని విజ్ఞాపన ప్రార్థనలో చిన్న ప్రార్థన చేస్తున్న దేవుడు వింటాడు. అందరూ ఇప్పుడు బోధించే ఏంటంటే విజ్ఞాపన ప్రార్థనలో చిన్న ప్రార్థన చేయండి. ఇది చర్చ యొక్క అంతర్ మందిరం ఏమైపోయింది అనేది నాకు గుండెల్లో వేదన. చర్చిలో కూర్చొని విజ్ఞాపన రహస్యంలో చిన్న ప్రార్థన చేయండి. ఏంటిది చిన్న ప్రార్థన చేసేది? ఇంట్లో ఉన్నతమైన స్థానం నిలబడినటువంటి వ్యక్తి ప్రార్థన అనుభవాల్లో సంఘం వచ్చేవాడికి ఆ ఎస్సెన్స్ వస్తుంది. ఆ ఎస్సెన్స్ కూడా రానియకుండా సంఘం అడ్డు నిలబడుతుంది. ఆలోచించుకోండి, సేవకులు ఆలోచించుకోండి. అలా అని ఒక వ్యక్తి గంట సేపు ప్రార్థన చేయడం కాదు నేను చెప్పేది. ఒక 5-10 నిమిషాలు ఒక సేవకుడు ఒక సభ్యునికి ఇవ్వాల్సిన సమయం 10 నిమిషాలు ఇవ్వాల్సిన సమయం. అక్కడ సేవకుడు అడ్డుపడితే చర్చ యొక్క పునాదులు కదిలిపోతాయండి. చర్చ యొక్క పునాదులు కదిలిపోతాయి. జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరు నిలబడేది అడ్డండి? ఎవరు నిలబడుతున్నారు అంటే సేవకుడు నిలబడుతున్నారు అంటూ ఈ దినాల్లో జరిగే ఈ పరిచర్య భయంకరమైన పరిచర్య జరుగుతుంది. సింహంలో విషయాన్ని సరిదిద్దుకోవాలనే విషయాన్ని మాట్లాడు. ఈ విషయాలు నాకు తెలిపండి కాబట్టి చెప్తున్నా. లేకపోతే నాకెలా తెలుస్తాయి ఎన్ని చెప్పడానికి? నువ్వు చూస్తున్నాను కాబట్టి అని నాకు తెలుసు. ఈ విషయాలన్నీ కూడా ఎత్తైన పర్వతం ప్రార్థన అనుభవాలు ఒక విశ్వాస సేవకుడు అనుభవించి తిడతాడు. ఎటువంటి జరుగుతాయి అంటే సంఘంలో మొట్టమొదట నీలోనే జరుగుతాయి, తర్వాత నీ కుటుంబంలోనే జరుగుతాయి. నీ కుటుంబంలో అది చూపిస్తాడు దేవుడు ఏంటో అనేది. చూపించినప్పుడు ఆ తల్లి యొక్క గుండెలో చీల్చుకుని ప్రభు యొక్క శిలువ యొక్క మేకుల మీద పడిపోతుంది. ఆ గుండెని చీల్చుకుని ఎడవడానికి కూడా శక్తి లేకుండా ఆ మేకుల మీద పడి తన ముఖాన్ని పెట్టుకుని ఆ మేకులు పట్టుకుని ఎలాడుద్దండి ఒక తల్లి ఒక కన్న తన బిడ్డల కోసం. అలా కార్చిన నీ కన్నీరు నీ కుటుంబంలో నిలబడుతుంది, సంఘంలో నిలబడుతుందండి. అలా కార్చలేని నీవు ఆ కన్నీటి రహస్యం ఎరగనటువంటి నీవు హెర్మోను కొండ మీద ప్రార్థన అనుభవాల్లో నీ ఆత్మ కొనసాగించబడుతుందని అనుకోవటం అనేది అది తప్పిదం. జరగదని విషయం. రోమి రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం రాయబడి ఉంది కదా ప్రార్థన యొక్క స్థానాలు ఎలా రాయబడి. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్న అధ్యాయంలో క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మీయ నియమం అన్నాడు. దాంట్లో క్రీస్తు జీవమునిచ్చే ఆత్మీయ నియమం పాప మరణం నుంచి నన్ను తప్పించింది. మొట్టమొదటి వచ్చిన దాంట్లో రాయబడి ఉంది. దాని తర్వాత రాసుకుంటూ వస్తాడు. ఒక విషయం రాసుకుంటూ వస్తాడండి. దాంట్లో ఆ విషయాల్లో ఒక అనుభవంలో ఒక విషయంలో ఆత్మ కొనసాగిందా? ఒక అనుభవంలో ఆత్మ కొనసాగిందండి. ఆలోచించుకోండి. దాంట్లో మొట్టమొదటి రాయబడింది ఏంటంటే మొట్టమొదటి 4వ 5వ వచనంలో రాయబడింది. మృతులలోనే లేచిన క్రీస్తు ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోని మీ శరీరంలో ఆయన జీవించి చావునకు లోని నా శరీరం ఆ వాక్యం పట్టుకున్నానండి. ఆ వాక్యం పట్టుకోకపోతే ఇప్పుడు మీకు చెప్పేదాన్ని కాదు.
ఆ వాక్యాన్ని పట్టుకున్నానండి కుటుంబంలో. ప్రభా, మృతిలో నుండి లేపిన ఆత్మ నా హృదయంలో ఉంది కదా పట్టుకున్నానండి. శిలువ మీద నా హృదయం పడి రోజులు కాదండి, సంవత్సరాలు ఏడ్చాను. ఒక రోజు కాదు, ఒక నెల కాదండి, సంవత్సరాలు. నాకు శ్రమ వస్తే అక్కడికి, నాకు దుఃఖం వస్తే అక్కడికి, నా పిల్లలు మాట్లాడకపోతే అక్కడికి, నా పిల్లలు లోబడపోతే అక్కడికి, ఎవరైనా నన్ను మాట్లాడితే అక్కడికి, ఎవరైనా నన్ను దూషిస్తే అక్కడికి నేను వెళ్ళేది. నేను ఇంకెక్కడికి కాదు. లేకపోతే ఈ సిలువైకి రహస్యం నాకు అర్థమయ్యేది కాదు. ఈ సిలువైకి సీక్రెట్ నాకు అర్థమయ్యేది కాదు. ఈ సిలువ అనేది అంత ప్రధానమైనటువంటిది. సియోను కొండ అనుభవంలో ఈ యొక్క సిలువ అనుభవం దాచిపెట్టబడి ఉందండి. ఈ సిలువ అనుభవం అది ప్రార్థన అనుభవాలతో కప్పబడింది. సియోను కొండ మార్గాలను, ప్రార్థన అనుభవాలు ఈ ఆత్మకి తెరలకు కట్టబడ్డాయి. ఈ ఒక్క తెరైన ఆత్మ కట్టబడిందా? దేవుని మహిమ చూడటానికి, సియోను కొండ మహిమను చూడటానికి ఒక ప్రార్థన తెరైన ఆత్మ కట్టబడిందా? ఆలోచించుకోండి. నిన్ను అదేంటి అనవసరంగా నీ సొంత వాళ్ళు దూషిస్తే, నిన్ను అనవసరంగా నిన్ను భవన్లో నిలబడితే, నిన్ను అనవసరంగా కోర్టు మధ్య, లాయర్స్ మధ్య నిలబడితే, నేను చెప్పేది నువ్వు మనం ఏదో చేసి కోర్టు వెళ్ళామనే విషయం కాదు. నీ అంతరాత్మ ఆ స్థానంలో గుచ్చుకుపోతాయి ఇతరుల మాటలు. ఎటు వెళ్ళినా గుచ్చుకుపోతాయి. అటువంటి సమయంలో నువ్వు నిలబడినా ఏడుస్తావు, కూర్చున్నా ఏడుస్తావు, నిద్రపోతున్నా ఏడుస్తావు, నువ్వు ఏడవను అనుకున్నా ఏడుస్తావు. నీ కన్నీళ్లు నీ గృహంలో చంపేస్తాయి. ఒకవేళ ఆ వ్యక్తి తిరిగి ఎదురు మాట్లాడితే నీ సేవ నాశనం అన్నాడు ఆయన. సహించుకో అంటే ఎలా సహించుకుంటావు? అటువంటి పరిస్థితుల్లో సేవ కట్టబడుతుందండి. ఈ దినాల్లో కట్టబడుతుంది. ప్రార్థన ఎత్తైన ప్రార్థన అనుకుంటాను. అది హేర్మోనుకున్నాను. ఆ హేర్మోనుకున్నాను నీతి సూర్యుని ప్రకాశంతో దాచిపెట్టబడి ఉంది. సియోను నీతి సూర్యకాంతి వల్ల కనబడే వరకు, దాని రక్షణ దీపావళి వెలుచుండే వరకు సియోను పక్షం ముందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షం ముందు నేను ఊరుకున్నాను. నేను ఆ సియోను పర్వతం మీద ఆయన నీవులు కప్పిన నిప్పులా ఉన్నాడండి. ఆయన ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన ప్రకాశ తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు, ప్రార్థన అనుభవాల్లో వెళ్ళిపోయారు. ఆయన ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఎవరు చూడలేకపోతున్నారు. చచ్చిన వాళ్ళు ఇప్పుడు పడిపోయి ఉన్నారు. సియోను నీతి సూర్యకాంతి ప్రార్థన అనుభవాల్లో సూర్యకాంతి క్రీస్తు యొక్క నీతి సూర్యుని యొక్క కాంతిని నీకు తాకగలిగితే, నీ అనుభవాలు తాకగలిగితే సియోనుకున్న అనుభవాల్లో అది పరిపూర్ణత చెందొద్దు, లేకపోతే పరిపూర్ణత చెందదు. సియోనుకున్న అనుభవాలు సామాన్యమైన ప్రభు వస్తాడు. ఇది హెర్మోనుకున్న అనుభవం, ఎత్తైనకున్న అనుభవం. నీతి సూర్య యొక్క ప్రకాశలో ప్రారంభించబడిన ప్రార్థన అనుభవాలు. ఒకటి ఎన్నో ఉన్నాయి. దాంట్లో చెప్పసకి వారి మూలలతో ఆత్మతానే మన పక్షంలో జ్ఞాపకం చేయండి. ప్రార్థన చేస్తాం అలసిపోతాం శక్తి సరిపోదు చేయడానికి. అప్పుడు ఏం చేస్తామంటే మూలుతా ఉండి భయంకర మూలుతాం. ఆ మూలుగులు ఎటువంటి అనుభవాలు ఉంటే క్రీస్తు శిలువ అనుభవానికి, ఆయన పడిన వేదనకి దీటుగా అడిపెట్టినటువంటి ఆ మూలుగులన్నీ ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా అవచ్చండి. ఒక వ్యక్తి తన స్వకీయులు ఎవరైనా పోగొట్టుకుంటే, భార్యను పోగొట్టుకుంటే, భర్తను పోగొట్టుకుంటే వాళ్ళు ఏడుస్తారండి. ఎలా ఏడుస్తారండి? కొంతమంది బాహ్యానికి ఏడుస్తారు, కొంతవరకు బాహ్యాన్ని ఏడుస్తారు. కొంతమంది అంతరంగానికి ఏడుస్తారు, అంతరంగంలో ఏడుస్తారండి. కొంతమంది ఎవరు చూడకుండా, ఎవరి కళ్ళకి మా కన్నీళ్ళు కనబడితే ఆవిడ ఎంత వేదన చెందుతారో అని కృషించిపోద్దండి శరీరం. తపనతో ఈ లోకంలో మరీ ఆశించరు. ఈ లోకంలో ఇంకా ఏ కోరికలు ఉండవు. ఈ లోకంలో మరే కోరికలు మరి ఆశలు ఉండవు. ఏదో సంపాదించుకోవాలని కోరిక ఉండదు. నీకు కనబడేది ఎవరంటే సిలువ క్రీస్తే నీ హృదయంలో. ఆ స్పార్క్స్ నీ హృదయంలో ఉన్నాయి, రక్షణ కాంతి వలయాలు నీ హృదయంలో ఉన్నాయి. క్రీస్తు శిలువానుభవానికి ఎదురుగా ధీటుగా నిలబడేటువంటి నీ రక్షణ కాంతి వలయాలు
ఏ క్షణంలో ఆ రక్షణ కాంతి క్రీస్తు మహిమలో ప్రకాశిస్తుందో అది నీకే తెలియదు, వారెవరికి కూడా తెలియదు. అప్పుడు అర్థం అవుతుంది బైబిల్ గ్రంథం, అప్పుడు అర్థం అవుతుంది బైబిల్ గ్రంథం. మహిమతో ప్రకాశించే బైబిల్ గ్రంథం అప్పుడు అర్థం అవుతుంది, లేదా అర్థం అవుతుందండి, అర్థం అవుతుంది. ఈ లోకం యొక్క కోరికలు, ఈ లోకం యొక్క ఆశలు, ఈ లోకం యొక్క డబ్బు మన మీద పడే అనేకమైనవి, మనలో ఉన్న అహంకారం ఎదురు తిరిగినప్పుడు ఈ బైబిల్ గ్రంథం ఎలా అర్థం అవుతుందండి? పిల్లకాయలాగా గోళీలు పెట్టే ఆడుకుని పిల్లకాయలాగా దెబ్బలాడుకుంటే బైబిల్ గ్రంథం ఎలా అర్థం అవుతుంది? అపోస్తలుడైన పౌలు 2 రాసిన పత్రిక అంటాడు దాంట్లో, మా యుద్ధోపకరణలు సంబంధమైన కావు కానీ దేవుని దుర్గమును పడద్రోయాలంత బలం గలవని ఆయన అంటాడు. దాంట్లో కింద మాటలు రాస్తాడు, ఆయన దేవుని జ్ఞానం అడ్డగించు ప్రతి కార్యాన్ని కూడా మేము పడద్రోసి అవి క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. అలా ఎవరున్నారండి? ఇది 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 దేవుని సంబంధమైన కాదు, దీన్ని చెరపట్టాలి, దీన్ని ఆత్మలో చెరపట్టాలి, దాన్ని అంతం చేయాలి. దాన్ని దేవుని విరోధమైన కార్యాల సంఘంలో ప్రబలుతున్నాయి, అది అంతం చేయాలి. దేవుని ఆత్మకి చెరబట్టాలి, ఆత్మతో దాన్ని చెరబట్టాలి, బంధించాలి అనబడినటువంటి నేటి సేవకుని హృదయం ఎక్కడుందండి? ఎక్కడుందండి నేటి సేవకుని హృదయం ఎక్కడుంది? ఎటువంటి స్థానంలో ఉన్నాం మనం? ఎటువంటి స్థానంలో ఉన్నామండి మనం? వాక్య భాగాలు ముందు చెప్తున్నానంటే కొంచెమైనా నాలో ఉండాలి కదండి. కొంచెమైనా నాలో లేకపోతే నేను ఎలా చెప్తాను? అర్థం చేసుకోవాలి. సీనాయకుండా కాదు, సియోనుకుండా ఈ హెర్మోన్ నుంచి, ఈ హెర్మోన్ మంచు ఏంటి? ఈ హెర్మోన్ మంచు రోమిల్ రాసిన 8వ అధ్యాయంలో రాయబడినట్టు ప్రార్థన అనుభవం దాచబడినటువంటి ఆ మంచు, ప్రకాశమైన మంచు దేవుని స్తుతి యాగంలో దాచబడిన ప్రకాశమైన మంచు, ఇంకా దేవుని ఆత్మతో నింపడిన స్థానాల్లో ఉన్నటువంటి ప్రకాశమైన మంచు, ప్రార్థన అనుభవాల్లో క్రీస్తు యేసు చేత సంధించబడిన హృదయంలో దాచబడిన యొక్క ఆ మంచు ఎక్కడ దిగొచ్చిందంటే సియోను కొండ మీద దిగొచ్చిందండి. హెర్మోను మంచు సియోను కొండ మీద దిగొచ్చింది. ఇప్పుడు మనలో ఉన్న మంచు ఎక్కడ దిగొస్తుంది? ఒకసారి ఒక చర్చ్ మీటింగ్ లో ప్రార్థన జరుగుతుందండి, అంటే స్త్రీలు జరుగుతుంది. చెప్పాలి తప్పదు కాబట్టి చెప్తున్నాను. చెప్పాలి తప్పదు కాబట్టి చెప్తున్నాను. లాస్ట్ అందరూ వెళ్ళిపోయారండి స్త్రీలు, ఇంకా లీడ్ చేస్తున్నాను నేను. నా తర్వాత 2 స్త్రీలు ఉన్నారండి అక్కడ, ముగ్గురు చేస్తున్నారు, వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తున్నారు. నేను లీడింగ్ లో నేనున్నాను, అంటే పాఠం చెప్పి లీడ్ చేసేదాన్ని. ముగ్గురు ఉన్నాం, ముగ్గురులో ఇంకో 2 కూడా ప్రార్థన చేస్తున్నారు. పేరు ఎవరి పేరు చెప్పను, చేస్తున్నామండి. లాస్ట్ లో నేను చేయాలి ప్రార్థన, అప్పటికి అందరూ చెప్పారు. 2 ఉన్నారు, ఒకరు 2 ఉన్నారు అంతే. ఆ దినం జరిగిందండి ప్రార్థన. నేను అనుకున్నాను ఎత్తైన కొండ మీద ప్రభుత్వం ఉన్నాను అనుకున్నానండి. ఎత్తైన కొండ మీద ప్రభుత్వం ఉన్నాను, గాలి వేస్తుంది నా మీద, చల్లటి గాలి అని నా అనుభూతి. నాకు తెలియదు అసలు. పళ్ళు తెరి చూసేపాటికి నా ఎదుర్కొంటే 2 ఉన్నారండి, వాళ్ళు 2 ఉన్నారు. లేకపోతే నేను ఈ హెర్మోన్ పర్వతం మీద ప్రార్థన అనుభవాన్ని నేను మీకు ఎలా చెప్తానండి? నా ఆత్మ తునకంత దర్శనం నాకు లేకపోతే, దర్శనం అంటే ఆత్మ యొక్క దర్శనం, చిన్న చీమ తునకంత దర్శనం నాకు లేకపోతే ఈ ప్రార్థన అనుభవాన్ని మీకు ఎలా చెప్తే పట్టుత్వం ఇది నాకు, మీకు పట్టుత్వం ఇది ఎవరికి చెప్పలా. నా సిస్టర్స్ అని నా బ్రదర్స్ ఎవరు చెప్పలా, ఏ వ్యక్తికి చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇది ఈ అనుభవాన్ని ఇప్పుడు దీంట్లో మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను గొప్ప చేసుకోవడానికి కాదు, నేను గొప్ప చేసుకోవాలంటే చాలా ఉన్నాయి చెప్తాను. నేను ఉత్సహించడానికి గొప్ప చేసుకోవడానికి బోల్డ్ ఉన్నాయి. నాకు అది కాదని కావాల్సింది దేవుని మహిమపరచాలని ఉద్దేశంతో ఆ యొక్క అటువంటి స్థానాల్లో, ఒక హృదయంలో ఒక సేవకునికి, ఒక సేవకురాలకి ఎన్నో స్థానాలు సమకూర్చబడతాయండి ప్రభుత్వం. ఆ సంబంధం అది ఎక్కడికి వెళ్తుందంటే మంచులాగా సియోను కొండ అనుభవాలకి మీదకి ఈ హెర్మోన్ మంచు దిగొస్తుందండి. అది పరిపూర్ణత చెంది ప్రార్థన అనుభవాలు. ఎంతోమంది ప్రార్థన చేయడం చూశాను నేను. ఎవరిని నేను విమర్శించి, చిన్న బిడ్డ తండ్రిని డాడ్ అంటది, మా అమ్మ అంటది. అది ప్రార్థన అనుభవాల్లో మొట్టమొదటి. పెద్దోళ్ళయ్య కూడా, సేవకులయ్య కూడా డాడ్ మమ్మని 2 నిమిషాలు ప్రార్థన చేస్తే అది ఏ అనుభవం అండి? అది ఏ అనుభవం? అది దేవునితో సిలువ యొక్క గాయాలానికి చొచ్చుకుపోయే అనుభవాలు లేకుండా డాడ్ మమ్ అనుకుంటా చిన్నపిల్లలు పలికినట్టు పలికే పలుకులు, అది దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి అది అనుకూలమా? నేను మిమ్మల్ని అంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి
నే మాట ఉంది, నేను మిమ్మల్ని పాలతోనే పెంచుతూ వచ్చాను. బలమైన ఆహారం మీకు పట్ల, ఎందుకంటే ఇంకా చిన్నపిల్లల్లా ఉన్నారు మీరు. నేను పౌలు వాడను, నేను అపోస్తలుడు వాడను, నేను పేతురు వాడను కొట్టుకుంటున్నారు మీరు. ఒక్కడే సిలువ ఇవ్వని తీస్తే ఒక్కడే ఆ దర్శనం కావాలండి సంఘానికి. ఏదో సేవకుడు వేరే సంఘం నుంచి వచ్చాడు, వేరే సేవకుడు వేరే సంఘం నుంచి, దాన్ని ఎందుకు కొట్టుకుంటాం? నీ ఆత్మానుభవం శివానుభవంలో నిలబడి ఉంటే అది దర్శనం, ఒక సేవకునికి దర్శనం. దాంట్లోకి సంఘం తీసుకురాబడాలి. అది ప్రధానమైన సత్యం. అండి. నీ హృదయంతరంలో నీ ముఖం చెప్పుతుంది దేవుళ్ళు ఉన్నావో లేదో. రెండవదిగా నీ ప్రార్థన యొక్క చాలా మార్గాలు తెలియపరచబడతాయి, నువ్వు దేవుళ్ళు ఉన్నావో లేదో. మూడవదిగా నీ వాక్యం యొక్క దర్శనం చెప్పుద్ది సంఘానికి, నువ్వు ప్రార్థనలో ఉన్నావో లేదో. అటువంటి పట్టుత్వంతో సంఘం నిలబడకుండా వేరే విధాలుగా సంఘం వెళితే సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే, ఈ పరిస్థితి ఏంటి ఇప్పుడు? సంఘం యొక్క పరిస్థితి ఏంటి? సియోను కొన్నాను పరిపూర్ణమైన, సియోను కొన్నాను సంపూర్ణత చెందినాను, సియోను కొన్న అనుభవాలు ఇవన్నీ కూడా చేర్చబడ్డాయి. సియోను కొండ మీద ఇవ్వచ్చు హెర్మోన్ మంచు, ఆ సియోను కొండ మీద ఈ పరిశుద్ధ లేక హెర్మోన్ మంచు, పరిశుద్ధిలో దాచబడిన ప్రార్థన అనుభవాలు దాచబడిన హెర్మోన్ మంచు కింద రాయబడింది. ఎంత సహోదరులు ఐక్యత కలిగి ఎంత అని రాయబడి, అహరోను గడ్డ మీదుగా కారిన పరిమళ తైలం, అహరోను గడ్డ మీద కారిన పరిమళ తైలం, అహరోను గడ్డం అని రాయింది దాంట్లో. అది అహరోను అభిషేకించబడినట్టు పరిమళ తైలంతో, సుగంధ తైలంతో, తైలాభిషేకంతో, అనేక పరిమళాలతో పడుతూ ఒక సేవకుడిగా అభిషేకం చెందినట్టు వ్యక్తి. అభిషేకం ఏ అభిషేకం? ఆత్మ అభిషేకం. ఏ అభిషేకం? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. ఏ అభిషేకం? నూతన నిబంధనలో సిలువబడిన క్రీస్తులో దాచబడేటువంటి ఆ పరిశుద్ధాత్మని అభిషేకం. ఆ అభిషేకం మాట్లాడుతున్నాను మీతో నేను. రక్తం ఉన్న చోట అభిషేకం ఉంది ఆత్మలో, రక్తం లేని చోట ఆత్మాభిషేకం లేదు. అహరోను గడ్డం మీద కారిన ఆయన తల మీద నుంచి పోయబడిన పరిమళ తైలం, అలాగే క్రీస్తు శిలువ అనుభవంలో ఆయన తల మీద నుంచి కారినటువంటి ఆ యొక్క రక్తం యొక్క మార్గం పరిశుద్ధ యొక్క తైలంతో దాచిపెట్టబడింది. సుగంధంతో అవి పునరుత్థానం మహిమ. అదే పునరుత్థానానికి వచ్చింది. నీ ఆత్మ క్రీస్తు రక్తంలో ప్రవేశించట్లేదా? ఆ జీవం నీకు లేదు, ఆ పునరుత్థానం యొక్క బలము నీకు లేదు, ఆ పునరుత్థానం యొక్క మహిమ లేదు, ఆ పునరుత్థానం యొక్క శక్తి లేదు. లేకుండా సేవ చేయలేరు. ఒక మెసేజ్ చెప్పారు, మెసేజ్ చెప్పాలి, చేయలేరు చెప్తున్నాను. అది రక్తంలో క్రీస్తు రక్తంలో పెనవేయబడి అంగలార్చినటువంటి దినాలు గడియలు నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో నీకు నిలబడి ఉండాలి. నిలబడి లేకపోతే చేయలేరు. ఈ వాక్యం ఎవరికి అవసరం లేదు. నేను చెప్తున్నాను కానీ ఎవరికి అవసరం లేదు. ఇటువంటి వాక్యం ఎవరికి అవసరం లేదు. నేను చెప్తున్నాను. కొంతమంది ఉంటారు దేవుని బిడ్డలు, అట్టి వారికి అవసరం. ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, అమెరికా నుంచి ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. ఏం పెట్టాడంటే, ఈ మెసేజ్ అంతకు ముందు దానికి అవసరం కంటెంట్ అని పెట్టాడు. దాంట్లో ఏం పెట్టలేదండి. నా తెలుగు అర్థం మీకు చూస్తుంది. మాట విని ఎంత సంతోషపడ్డానంటే, ఒక దైవజనుడికి తెలిసిందా, కొంతమంది దైవజనులు పెట్టారండి మెసేజ్ ఇస్తుంది. వీళ్ళతో లెక్క పెట్టచ్చు, 4-5 దైవజనులు లెక్క పెట్టారు. కొంతమంది రెగ్యులర్ గా పెడతారు. నాకు తెలియని వాళ్ళు 4-5 పెట్టారండి. ఒక్కొక్కళ్ళు ఒకసారి పెట్టారు. దాంట్లో పెట్టాడు, ఆయన మెసేజ్ పెట్టాడు. ఆయన అమ్మా ఇలా పెట్టాడండి, దేవుని యొక్క కృప ఎలా ప్రబలిందో, గ్లోరీస్ గా ప్రబలిందమ్మా, అమ్మా ఇది నాకు తెలియవచ్చు అని మెసేజ్ పెట్టాడండి. ఆయన ఒక దైవజనుడు అండి. ఆయన కొంతమందికి ఎలా తెలుస్తుంది, ఎవరికి తెలియలేదా? దేవుని వాక్యంలోని జీవం తెలియలేదా? ఎవరికి కూడా తెలియలేదా? మీ హృదయాన్ని దహించే అగ్ని ఏంటో తెలియదా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని ఏంటో తెలియదా? నీ జీవితం దేవుని సన్నిధిలో కింద పడి కొట్టుకోవాలి. ఒక వ్యక్తి జీవితంలో సేవకుడు అనబడి పెట్టి కింద పడి మన పిల్లల కోసం కొట్టుకుంటాం, పిల్లల వాళ్ళను కొట్టుకుంటాం. నేను చెప్పట్ల, దేవుని సంఘం కోసం నువ్వు కింద పడి ఏడ్చినప్పుడు నీ కుటుంబ వ్యవస్థ అంతా కూడా తెలియకపోతే తెలియకవదు. భారభరిత మీద నీ ఈ మీద మోసుకుని నడవాల్సిందే. దేవుని సంఘం యొక్క ప్రశస్తమైన సంఘం, దేవుని యొక్క మహిమ యొక్క తులక సంఘం, దేవుని యొక్క మహిమ యొక్క ప్రభావం సంఘం. ఆయన పక్కలో నుంచి తీయబడిన రక్తం తునక సంఘం. ఆ సంఘం కోసం మధ్యవర్తిగా ఉన్నట్టు నువ్వు కింద పడి ఏడవకపోతే కింద పడి ఏడవడం అంటే ఇక సంస్థాన్ని కోల్పోయింది అనమాట. సంస్థాన్ని కోల్పోయింది.
ఒక భర్తకి పారిపోతే ఎలా ఇస్తాడండి? తన సంస్థలు కలిగి ఒక భార్యకి భర్త కోల్పోతే ఇంకేమీ లేదు, తన జీవితం ఏమీ లేదు. వెలుగు ప్రదేశాలు చీకటి కానీ కనబడతాయి, మిలమిల మెరిసే ప్రదేశాలు అంధకారమే కనబడుతుంది. నీ జీవితంలో నీకు అంధకారమే కనబడుతుంది. అందమైన ఇల్లు నీకు చీకటి కానీ కనబడుతుంది. ఎక్కడ తోసినా, ఎక్కడికి వెళ్ళినా తోసేస్తారు, ఏ ఇంటికి వెళ్ళినా తోసేస్తారు. ఎంతో ప్రియులతో ఆదరించరు. ఎందుకంటే ఆ విడో తోసేస్తారు. ఎందుకు తోసేస్తారంటే మా ఇంటికి వస్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో తోసేస్తారండి. వాళ్ళకు తోసి కొట్టేస్తారు. ఎందుకంటే ఆ విడో ఈ మా ఇంటికి వచ్చి ఏం చేస్తుందో ఇక్కడ అటువంటివి సీక్రెట్ గా అంతరంగంలో జరుగుతున్న కార్యాలు నేను మీకు వివరిస్తుంది. ఇక ఈ స్త్రీ ఎంత ఏడుస్తుందని ఇంకా ఎంత ఏడుస్తుందని జీవితం మీద ఇంక ఆశ ఉంటుందని ఇంకా నిరీక్షణ ఏముంటది? ఇంకా ఇది నిరీక్షణ ఏముంటది? ఇంకా నిరీక్షణ ఏమీ లేదు. అందుకోసం ఇతరాల యొక్క సరిహద్దులు ముట్టద్దు అంటాడు ప్రభు. ఆయన సజీవమైనటువంటి ప్రభు. ఆ సరిహద్దులు ముట్టద్దు, ఎవరు ముట్టవాకండి. నేను సజీవుడిని నేను అన్నాడు. నేను సజీవుడిని నేను, దేవుడిని నేను సజీవమైనటువంటి దేవుడిని నేను అన్నాడు ప్రభు. ఆ సరిహద్దులు ముట్టితే మాత్రం మంచిది కాదు అన్నాడు దేవుడు. ఆ సరిహద్దులు కన్నీటితో తడపడిన సరిహద్దులు, దివారాత్రులు కన్నీరు కార్చిన ఆ సరిహద్దులు అవి. సియోను ప్రకారమా అని చెప్పినటువంటి ఆ సరిహద్దులు ఇవి. సియోను ప్రకారమా అని చెప్పిన ఆ సరిహద్దులండి. ఆ సరిహద్దులను ముట్టడానికి సాధ్యం కాదు, ముట్టదు. ఆ సరిహద్దులు ప్రభు. సియోను పర్వతమా అన్నాడు. సియోను పర్వతమా, ఒక మాట ఉందండి. మనుషులు నేను గురించి గొప్ప సంగతులు చెప్తారు. మరి దేనికి సంబంధించిందో నా మాట ఇప్పుడు జ్ఞాపస్తుంది, కానీ వాక్యం మొత్తం వాక్యానికి జ్ఞాపకం. మనుషులు నిన్ను గురించి గొప్ప సంగతులు తెలియజేస్తారు. దేవుని గురించి నువ్వు మంచి సంగతులు చెప్తే నిన్ను గురించి మంచి సంగతులు చెప్తారు, తెలియజెప్తారు. విషయం మాట్లాడుతున్నా అందుతో నేను సియోను శిఖరంలో పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుని ఆ యొక్క బరకాలు సియోను శిఖరంలో సర్వ పరిపూర్ణత అందరూ నివసించవాలని అని చెప్పినటువంటి కొలస్సీ రాసిన పత్రిక 19:20 సర్వ సంపూర్ణత అందరూ నివసించవాలని శిలువ రక్తం చేసి సంధి చేసి అనుభవం, పరలోకమును భూమి ఏకం చేసిన అనుభవాలు, పరలోక మహిమను భూమి తీసుకొచ్చి భూమి మీద ఉన్న స్థానాన్ని పరలోకంలో తీసుకెళ్ళినటువంటి అనుభవాలు. కొలస్సీ 1:19-20 చదువుకుండేది, దాంట్లో ఫుల్గా రాయబడి ఉంది. అటువంటి సియోను అనుభవాలు, సియోను అనుభవాలు అది మనం ఎదురు చూస్తాం. సియోను అనుభవాన్ని మనం ఎదురు చూస్తాం. ఆ మార్గాన్ని సియోను పడుతుంది. ఆ సియోను నీతి అన్నాడు. సూర్యకాంత కనుక నీలో ప్రకాశిస్తున్నటువంటి సియోన్లో ప్రకాశిస్తున్న నీతి సూర్యుని కాంతి నీలో ప్రకాశించాలి. అది నీలో ప్రకాశించకుండా సంఘం ఎలా ఆకర్షించబడుతుంది? ఎలా ఆకర్షించబడుతుందండి? సంఘం ఏం ప్రకాశిస్తుంది మనలో? ఈ లోకంలో ఉన్న ఆకర్షణలన్నీ మనవే. ఈ లోకంలో ఉన్న ఆకర్షణలన్నీ మన పిల్లలవే. ఈ లోకంలో ఆకర్షణలన్నీ మన భార్యలవే. అవి ప్రకాశిస్తుంది. సియోన్ నీతి ఎక్కడ ప్రకాశిస్తుందండి? సియోన్ నీతి ఎక్కడ ప్రకాశిస్తుంది? లోకంలో ఉన్నటువంటి గొప్పవే, లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలు. ఇది చెప్పడానికి బాగుట్లా. లోకంలో ఉన్నటువంటివి అప్ టు డేట్ డ్రెస్సెస్, అప్ టు డేట్ కలర్స్, అప్ టు డేట్ ఎన్నో లగ్జరీస్ థింగ్స్, ఎన్నో బోడవాళ్ళు, ఎన్నెన్నో పేరు చెప్పడానికి నాకు బాగుట్లా. పరిశుద్ధ సన్నిధిలో అవన్నీ నీవే, నీ కుటుంబానివే, నీ భార్యదే, నీ పిల్లలదే. ఎంతమంది ఉన్నారు అలాగా? సంఘం ఎలా ప్రకాశిస్తుందండి? నీ సూర్య మహిమతో సంఘం ఎలా ప్రకాశిస్తుంది అనుకుంటున్నారు? సంఘం క్రీస్తు మహిమ నీలో ప్రకాశిస్తే ఏం అవసరంలా. క్రీస్తు మహిమ యొక్క సౌందర్యం నీలో ప్రకాశిస్తే నీకు, నీ కుటుంబానికి భయ ఆకర్షణ అవసరంలా. ఆయన యొక్క మహిమ తేజస్సు నీ హృదయంలో ఆ గ్లో ఉంటుందండి. ఆ గ్లో ఉంటుంది నీ మనసులో. అది ఉంటే ఏ కూడా అవసరం. లోకాన్ని సాతాన్ని భ్రమపెట్టేటటువంటి క్రియలు, మనుషులు భ్రమపెట్టే సాతాన క్రియలు అవి అవసరం. పరిశుద్ధాత్మనికి దేవుని సహవాసంలో ఆత్మ ఉన్నతమైన స్థానాలలో నిలబడటానికి హృదయం నిలబడాలనే విషయాన్ని మాట్లాడుతుంటున్నాను. సియోను శిఖరం పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు నిలబడిన రారాజైన క్రీస్తు సింహాసనాన్ని అధిష్ఠించిన స్థానం అది నీ హృదయంలో ఉందండి. అది నీ హృదయంలో ఉందా? ఆ సింహాసనం నీ హృదయంలో ఉంటే
నీ స్తుతి అర్పణలో పరిశుద్ధ యాగాలు, నీ స్తుతి అర్పణలో మహిమైక యాగాలు, మహిమలో ప్రకాశిస్తున్న క్రీస్తు యేసు యాగాలు, నీవు ప్రార్థించే ప్రార్థన యాజక ధర్మం, క్రీస్తు యేసు యాజక ధర్మంలో నిలబడినటువంటి ఆస్థానం, క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన స్థానాల్లో నిలబడినటువంటి నీ యొక్క క్రీస్తు యేసు యొక్క ప్రధాన యాజకత్వం, నీ ఆత్మకు అందిన స్థానాలు ఒక పరిశుద్ధ హృదయంలో నిలబడేవి. అవి ధ్వజస్తంభాలు, అవి సీయోనులో ధ్వజస్తంభాలు, పర్వతాల్లో ఉన్నటువంటి ఆస్థానం, అంతరంగ జీవితం నెలకొన్న ఆస్థానం సీయోనులో ధ్వజస్తంభాలు. అది ఒకటైనా ఉందా? ఒకటైనా ఉందండి? ఒకటైనా ఉందా? ఆలోచించుకోవాల్సిన విషయం. తర్వాత ఇంకెళ్తున్నాను, ఇంకా ఎందరూ చెప్పాలని చెప్పలేను. అయినా సరే ఎందరూ చెప్పినా సరే ఇది క్లోజ్ అయిపోతుంది ఈరోజు. ఇంకొక 20 నిమిషాలు ఉంది, కానీ 15 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత ఈ సియోను కొండ మీద స్థానం, సియోను కొండ మీద పట్టుకుంటాం. అది హెర్మోను పర్వతం మీద దిగి వచ్చిన మంచు, హెర్మోను పర్వతం మీద దిగి వచ్చిన మంచు సియోను కొండ మీద ప్రవహించినప్పుడు ఆ మంచు ఎన్ని స్థలాలు కప్పుతారండి, ఎన్ని స్థలాలు కప్పుతారు. లెబనోను పర్వతం మీద వచ్చిన మంచు, అది భూమి మీద లెబనోను పర్వతం మీద వచ్చిన మంచు దివారాత్రులు పారుతూ ఉంటే ఆ లెబనోను పర్వతం చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రదేశాలు, ఆ ఫలవృక్షాలు, అందులో ఉన్న ఫ్లవర్స్ తెలుసు కదా, వాటిని ఆ మంచు కప్పేస్తాను. నేను బైబిల్ చెప్తున్నాను, ఇది నీకు సొంతంగా చెప్పే సియోను అదేంటి లెబనోను పర్వతం మీద ప్రకాశించే ఆ మంచు, నీ హృదయం అనే ప్రార్థన అనుభవాల్లో ప్రకాశించే ఆ మంచు ఎటువంటిదంటే సియోను కొండ మీద దిగి వచ్చి హెర్మోను మంచు, లెబనోను పర్వతం మీద దిగి వచ్చి ఆ మంచు నీ ఆత్మ కప్పుతుంది, కుటుంబాన్ని సంఘాన్ని కప్పుతుంది. ఆ మంచు తెరల మధ్య క్రీస్తు యేసు యొక్క ముఖ స్వరూపం నీ ఆత్మ కలుగుతుంది. క్రీస్తు యేసు యొక్క ముఖ స్వరూపం నీ ప్రార్థన అనుభవాలు బయలుపరచబడుతుంది తప్ప మరి ఏ విధంగా కూడా బయలుపరచబడదు. నీ యొక్క దర్శనం, ఆత్మ యొక్క దర్శనం క్రీస్తు శిలువానుభవం తప్ప మరో ఏ విధంగా ఆత్మ యొక్క దర్శనం బయలుపరచబడదు. క్రీస్తు శిలువానుభవంలో ఏకమైన వ్యక్తి ఆత్మ దర్శనంలో మహిమ యొక్క దర్శనం ప్రత్యక్షత ఆత్మ ఇవ్వడతా తప్ప మరి ఏ విధంగా కూడా ఇవ్వడదు, సాధ్యపరచబడదు. శిలువ అనేది భూమి ఆకాశాల మధ్యలో నిలబడినటువంటి సత్యం, ప్రధానమైన సత్యం. భూమిలో మధ్యలో నిలబడింది, భూమి ఆకాశాల మధ్యలో సర్వ సంపూర్ణత ఆయనతో నివసించవాలని శిలువ రక్తం చేత శుద్ధి చేసి నీ ఆత్మ లభించాలని రక్షణ బాహుళ్యం నీ ఆత్మ ప్రకాశించిందా అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాల్సింది. నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాల్లో ఇంకోటి చూసి ఏం చేస్తాను. ఏషియా గ్రంథం 33వ అధ్యాయంలో, ఏషియా గ్రంథం 33వ అధ్యాయంలో ఇక్కడ సియోను పర్వతం గురించి రాయబడి ఉంది, సియోను స్థానం గురించి రాయబడి ఉంది. సియోను 33వ అధ్యాయంలో ఏషియా గ్రంథంలో 5వ వచనంలో యెహోవా మహాఘనత వహించి ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలము నివసించుతూ న్యాయంతోను నీతితోను సియోను నింపాడు. సియోను ఎలా నింపాడంటే న్యాయంతో నింపాడంటే సియోన్ని, నీతితో నింపాడు సియోన్ని న్యాయంతో నింపాడు, నీతితో నింపాడు సియోను. నీతి న్యాయాలు సియోనులో నిలబడ్డాయి. సియోనులో ఉన్నతమైన స్థానం నిలబడిన వ్యక్తికి నీతి న్యాయాలు నిలబడ్డాయి. నీతి దేవునికి నీతి, అందుకోసం సియోనులో ఉన్న నీతి ప్రకాశించాలి, సూర్యకాంతి వలె ప్రకాశించాలి. ఇలా సబ్జెక్ట్ బైబిల్ తీసి చెప్తే అది గంటలైపోతుంది. దాంట్లో సియోనులో నీతి ప్రకాశించింది. ఏ నీతి ప్రకాశించింది? పరిశుద్ధ నీతి ప్రకాశించింది. ఆ సియోనులో నీతితో న్యాయంతో నింపడు. నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఇలా ఆధారము. నీ ఆత్మకు అంత ఆధారమైనవి నీతి న్యాయం. నీ ఆత్మకు అంత ఆధారమైనవి. నీ ఆత్మలో ప్రభు ఆత్మ ఏకం చేపట్టడానికి ఆ రెండు అంత ప్రధానమైనటువంటివి. నీ హృదయంలో అబద్ధాలతో, మోసంతో, కక్షతో, లేనిపోయిన మాటలతో ఉంటే మీరని చెప్పట్లేదు, వాక్యం చెప్తారు. అలా ఉంటే ఎవరైనా సియోను నీతి వారి హృదయంలో ఉండదు. సియోను నీతి వారి హృదయంలో ఉండదు. సియోను యొక్క ప్రకాశిత వారిలో ఉండదు. సియోను యొక్క దర్శనం వారిలో ఉండదు. వేరే దర్శనంలోకి వెళ్ళిపోతారండి. వారికి ఆత్మ వంచన చేస్తుంటారు. ఆ దర్శనాలు వేరుగా ఉంటాయి. ఏదో ఎక్కడి నుంచి ఏదో వస్తుంది, ఎక్కడ కారు కొంటాం, ఎక్కడ ఇల్లు కొంటాం, అది దర్శనం కాదండి. నీతిని ఇప్పారు చేసింది బైబిల్ గ్రంథం. నీతి మహిమ యొక్క స్వరూపాన్ని ఇప్పారు చేసిందండి బైబిల్ గ్రంథం. నీతి పరిశుద్ధుని యొక్క సత్యాలను ఇప్పారు చేసింది. నీతి న్యాయంతో కూడుకుని ఉంది. న్యాయం నీతితో కూడుకుని ఉంది. ఈ నీతి న్యాయాలు నీ ఆత్మలో నిలబట్టడానికి ప్రధానమైన స్థానాలు. నువ్వు ఎక్కడైనా తప్పిపోయావా? ఏడుస్తావు.
ఎక్కడైనా తప్పిపోయావా, అవమానపరిచావు ప్రభువుని, ఎక్కడ పెడతావు దేవుడి దగ్గర? నీ ప్రభు యొక్క నీతి కంటే, ప్రభు యొక్క మహిమ కంటే, ప్రభు యొక్క ప్రేమ కంటే, పరిశుద్ధ స్థానాల కంటే ఈ నీతి నీకు ఎక్కువైంది కాదు. ఈ లోక సంబంధమైన నీతి ఎక్కువైంది కాదు. ఈ లోక ఆకర్షణలో నీకు ఎక్కువైనవి కావు. పరిశుద్ధతలో ప్రకాశించిన నీతి కిరణాలు, నీ పరిశుద్ధతలో ప్రకాశించిన ప్రేమ యొక్క జ్వాలలు, పరిశుద్ధాత్మలో నింపబడిన ఒక వ్యక్తి యొక్క మహిమా స్వరూపంలో ప్రకాశించిన తన అంతరంగ స్థానం, ఇవి నీ హృదయంలో లేసి మాత్రమే ఉన్నాయా? అది చూడకుండా దేవుని సంఘం సూచనలు గతించిపోతున్నాయండి. ఈ పారిన పుష్పం, వికసించిన పుష్పం, షారోన పుష్పంలో నీతి ప్రకాశించిందండి. షారోన పుష్పంలో ప్రేమ ప్రకాశించింది. పరిశుద్ధ కణాలతో, పరిశుద్ధ రేఖలతో మెల్లమెల్లిసిందండి. మహిమా స్వరూపం ఉందో ఆ పుష్పం ఎలా ప్రకాశించిందో ఆ షారోన పుష్పం ఎవరంటే నీతిశూరుడైన క్రీస్తు ఒక పక్క చూపిస్తుంది. ప్రభుత్వ చేత దీన్ని అలంకరించమని సంఘాన్ని చూపిస్తుంది. సంఘాన్ని ఆ పరిశుద్ధ దీన్ని ఆ పర్వత మీద ప్రకాశించిన నీతిశూరుడైన క్రీస్తు షారోన్లో లోయల్లో ఉన్నటువంటి ఆ పుష్పం మీద ఆయన కళ్ళు పడ్డాయండి. ఆయన కళ్ళు పడ్డాయి. సంగమా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కళ్ళు, నీతి సూర్యుని యొక్క ఆ ముఖ దర్శనం ఆ షారోన్ లోయ మీద ఉన్న పద్దం మీద పడ్డాయండి. బురదలో ప్రకాశించింది, మట్టిలో ప్రకాశించింది, బురద నీళ్ళల్లో. ఎటు చూసినా బురదేనండి, ఎటు చూసినా బురదే. ఆ వీళ్ళు వెళ్తున్నాయి. ఆ బురదలో వీళ్ళు వెళ్తున్నప్పుడు ఎక్కడ బంగారు డాళ్ళు దొరికినాయో, ఎక్కడ మహిమ కలిగేటువంటి రత్నాలు దొరికినాయో ఆ వేళ్ళకి. అది ఒక విశ్వాసిక రహస్యం. ఈ నీటి బురదలో, ఈ లోకం యొక్క బురదలో నడుస్తున్న విశ్వాసం. ఆ వేళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే బంగారు డాళ్ళలోకి, తర్వాత రత్నాలలోకి. అది మహిమ యొక్క రత్నాలని తెలియదు ఆ సమయంలో. దాంట్లో వెళ్ళిపోయినాయి నా వేళ్ళు. ఆ వేళ్ళు వెళ్ళిపోయింది. ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపు చేయడానికి ఆ పుష్పం నిలబడిందండి. సీయోనులో రారాజైన క్రీస్తు షారోను లోయలో ప్రకాశించినటువంటి ఆ యొక్క పద్మం రెండింటికి పోలికేంటి? షారోను లోయలో ప్రకాశించినటువంటి పరిశుద్ధులు ప్రకాశించిన సంఘం నీతిశూరుడైనటువంటి ఆ ప్రభు సీయోను కొండ మీద ప్రకాశించినటువంటి ఆ ప్రభు. రెండింటికి మధ్య రహస్యం ఏంటండి? క్రీస్తు యొక్క శిలువ అనుభవంలో దాచబడిన ప్రేమ యొక్క కణాలండి. ఆ కణాలు ఒక కణమైనా ఉందా నేను? సీయోనులో నీతిని నింపాడు ఆయన. సీయోను న్యాయంతో నింపాడండి. న్యాయం ఉన్నాడండి. న్యాయం అంటాడు దావీదు అంటాడు, బాబా నేను ఇంత న్యాయంతో నీతిని నడుచుకున్నాను, ఇంటి నీతితో నీతిని నడుచుకున్నాను. ఏమంటాడు? బాబా నీతి జ్ఞానంతో నింపడినటువంటి తన హృదయం నా అడుగులు లెక్కించు అని చెప్పినటువంటి యోబు యొక్క జీవితం. ప్రభా నన్ను త్రాసులో తూచు అనగలవు. దేవుని త్రాసు ఉంటుంది. ఆ త్రాసులో మన పరిచర్య తూచబడుతుందండి. పరిచయం తూచబడుతుంది. అది చెదారుతో ఉంటే పరిచయపడుతుంది. అమూల్యమైన రత్నాలతో, బంగారంతో, వెండితో ఉంటే దాని ఘనత వేరు. ప్రభు యొక్క ఘనతలోనికి ఆ పరిచర్య చేర్చబడుతుందండి. ప్రభు యొక్క మహిమలోనికి ఆ పరిచర్య చేర్చబడుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞాన సమృద్ధి. రక్షణ విస్తరించుకుంటూ వెళ్తుంది. అదే గుర్తండి. రక్షించబడ్డావా కాదు కథలు. రక్షించబడ్డావా దేవుని మందిరంలో మాట్లాడుతున్నప్పుడు రక్షణ బాహుళ్యం క్రీస్తు మహిమ యొక్క స్థానంలోనికి ఈ రక్షణ బాహుళ్యం ప్రకాశించి ఉన్నతమైన సత్యం నీ హృదయం ప్రకాశిస్తుంది. అది సంఘంలో ప్రకాశించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అది కనబడాలి సంఘంలో. ఇంకో మాట చెప్తాను ఏంటంటే, యెహోవా భయము వారికి ఐశ్వర్యం. ఎంత మంచి మాట అండి. వారికి ఐశ్వర్యం ఏంటంటే యెహోవా భయం వారికి ఐశ్వర్యం. యెహోవా యొక్క భయం వారికి ఐశ్వర్యం ఇచ్చింది. దేవునికి భయపడటం, ప్రభువుకు భయపడటం, ఎవరో ఏదో చూస్తానని భయపడటం కాదు. నీ హృదయంతరంలో నీ జీవించే విధానంలో భయం. ప్రభువులో నేను ఎలా జీవిస్తున్నాను అంటే భయం. ఒక వ్యక్తి ఆ టాపిక్స్ నేను వెళ్ళలేదంటే సబ్జెక్ట్ అవ్వదు. ఏసేపు ఎలా భయపడ్డాడు దేవునికి? నా దేవునికి విరోధంగా అన్నమాట. నా తండ్రికి నా తల్లికి అల్లా, తల్లి లేదనుకోండి, నా తండ్రికి అల్లా, నా దేవునికి విరోధంగా నీ కళ్ళు, నీ జీవితం, నీ నడక, నీ పడక,
ఒక విశ్వాస యొక్క జీవిత విధానాలు భద్రం చేయబడాల్సిమా? భద్రం చేయబడాలి. చేయబడకపోతే వారి యొక్క విశ్వాస జీవితం అగ్నిలో పరీక్షించినప్పుడు ఏముంటుంది అనే విషయం ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాల్సిన విషయం. దానిలో రాయబడి ఉంది, యెహోవా భయం వారికి ఐశ్వర్యించింది. ఒక వ్యక్తి పరిశుద్ధుడు ఐశ్వర్యంతులుగా చేసింది, ఒక పరిశుద్ధిని ఐశ్వర్యంతులుగా చేసింది భయం. భయపడే మనసు. యెహోవా యందు భయము జ్ఞానములకు అన్నాడు సమయంలో. యెహోవా యందు భయము 10 ఉన్నాయి, దాంట్లో 10, 11 ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి కూడా చెప్పలేరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు సౌందర్యవంతుడు, సౌందర్యానికి మూలం. ఆయనకు భయభక్తులు గలవాడు జ్ఞానములకు మూలం. ఆయనకు భయభక్తులు గలవాడు వివేకానికి ఆధారం. ఆయన భయభక్తులు గలవాడు ఆయన ఐశ్వర్యం. ఐశ్వర్యమును స్థిరమైన కలిమియు నీతియు నాయుధన్నవి అంటాడు. ఐశ్వర్యమును స్థిరమైన కలిమియు నీతియు సామెతల గ్రంథంలో నాయుధన్నవి. నాయుధన్నే అన్నాడు. అవి నాయుధన్నే. నువ్వు భయపడు దేవుడు. నువ్వు భయపడకపోతే నీ జీవితంలో ఏవి కూడా లేసి మాత్రం కూడా చెప్పిన విషయాలు ఏవి కూడా లేసి మాత్రం కూడా పొందుకోలేవు. ఈ వాక్యం దీవించుకుంటా. మళ్ళీ వాక్యం నేను మొదలు పెట్టను అవ్వదు. ప్రార్థన చేస్తున్నాను. తండ్రి వారికి స్తోత్రాలు. గొప్ప దేవుడవు ప్రభా, నీతి మంచుడవు, సజీవుడవు, బలవంతుడవు దేవుడవు ప్రభాను. దేవా, నీ కార్యాలు జరిగించు. నీకు విరోధమైనటువంటివి, నీకు వ్యతిరేకమైనటువంటి స్వతంత్ర సంబంధమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి చీకటి సంబంధమైనటువంటి నీ శిలువకు వ్యతిరేకంగా నిలబడినటువంటివి ప్రతి చీకటి కార్యాలు నీ బలాత్సల చేత ప్రభా, నీ పరిశుద్ధ పాదాల చేత గాయమందిని నీ పాదాల చేత చితగొట్టు ప్రభా. నువ్వు చితగొట్టు అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసిన నీ శక్తి ప్రభా, నీ బలాత్సంలోనికి మమ్మల్ని ఏర్పరచుకున్న నీ శక్తి, క్రీస్తు యేసు యొక్క రక్షణ మార్గంలో ప్రకాశింపజేసిన నీ అద్భుతమైన శక్తి ప్రభా, శిలువలో ప్రకాశించిన నీ యొక్క రక్తం ద్వారా ప్రకాశించిన నీ మహిమ ఆత్మకి అనుగ్రహించిన ప్రభా, ప్రతి దుష్ట సమూహాన్ని నీ బలాత్సం చేత ప్రభా, నీ సంఖ్యల చేత బంధించు. ప్రభా, నీ సంఖ్యల చేత బంధించు. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న చీకటి కార్యాలను ప్రభా, నీ సంఖ్యల చేత బంధించు. ఇసయాను బంధించు. పరిశుద్ధాత్మ దేవత ఏక దేవుని యొక్క మహిమ యొక్క ప్రభావాలు చీకటి కార్యాలు లయపరచు ప్రభావం. ఎక్కడ ఇరుబడి చేస్తారో ప్రభావం తండ్రి, ఎక్కడ ఇరుబడి చేస్తారో ప్రభావం నువ్వు దయచూపించి కనిపించు. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా ప్రభావ దేవ, క్రీస్తు యేసు యొక్క బలాత్సయం చేతని సెలవిచ్చినటువంటి ప్రభు నీ మాట నెరవేర్చు ప్రభావ, నెరవేర్చు తండ్రి. నీ కార్యం నెరవేర్చు. నీ గొప్ప కృపాశ్రయంలోనికి నేటి సంఘాన్ని తీసుకురండి ప్రభావ. నేటి సేవకులు తీసుకురండి. నీ కృపాశ్రయంలో ప్రవేశించే సేవకులు నీ మహిమలో, నీ మహిమాశ్రయంలో ఆనందించే సేవకులు ఆ మార్గంలో తీసుకురండి ప్రభు. వాక్యం చెప్పిన నా జీవితంలో నీ యొక్క బలాశ్రయం శక్తిని పరిపూర్ణం చేయండి ప్రభు. వీరు కనుక చెప్పమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.